అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. చాలండి. అయితే నరులు ఎందుకు పుడుతున్నారంట? శ్రమ అనుభవించడానికే నరులు పుడుతున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రతి మనిషి కూడా ఏదో రకమైన బాధతో బ్రతికినంతకాలం శ్రమని అనుభవిస్తూనే ఉన్నాడు. అది ఏ బాధ అయినా కావచ్చు. భూమి మీదకి ఒక మనిషి వచ్చిన తర్వాత రకరకాల బాధల చేత మనిషి శోధించబడుతూ ఉన్నాడు ఈ లోకంలో. అయితే శ్రమ గురించి దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. ఏంటంటే, నువ్వు అనుభవించే శ్రమ దేవుని నిమిత్తమైందా లేకపోతే లోక సంబంధమైనదా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. అయితే యోబు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో చదివినట్లు మరలా ఒకసారి చదవండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే శ్రమ ధూళిలో నుండి పుట్టదంట, బాధ భూమిలోంచి మొలవదు. అయితే మన మనసులోనే బాధ ఉంటుంది, శ్రమ ఉంటుంది. ఏ శ్రమ అయినా కావచ్చు. అయితే నరులు శ్రమ అనుభవించడానికే పుడుతున్నారని భక్తులు సెలవిస్తున్నాడు. అయితే ఈ శ్రమ ఏ రకమైన శ్రమ? నువ్వు శ్రమ అనుభవిస్తున్నావు, కరెక్టే. ఎందుకు అనుభవిస్తున్నావు శ్రమ? అది లోక సంబంధమైన శ్రమ లేకపోతే దేవుని నిమిత్తం నువ్వు శ్రమ అనుభవిస్తున్నావా అనే విషయాన్ని ఒక్కసారి మనం ఈరోజు ఆలోచిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరిదంట పరలోక రాజ్యం? నీతి నిమిత్తం హింసించబడేవారిది. నీతి అంటే ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే నీతి. ఈ నీతి మంతులు ఏం చేస్తారంటే మంచి కార్యాల నిమిత్తం హింసింపబడతారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే దేవుని నిమిత్తం హింసింపబడతారు. ఎన్ని ఆటంకాలు వస్తున్నా సరే, ప్రభు పనిలో ఎన్ని శోధనలు వస్తున్నా సరే వాళ్ళు నెగ్గి నిలబడతారు. ఆ శ్రమని అధిగమిస్తారు. మనం ఏం చేస్తామంటే వచ్చిన చిన్న చిన్న శ్రమలకే ఆ శ్రమల్ని తాళలేక తట్టుకోలేక దేవుని నుంచి దూరం అయిపోతూ ఉంటాం. అయితే దేవుని నమ్మిన బిడ్డలుగా మనకు వచ్చే శ్రమలు అసలు శ్రమలే కాదు. ఎందుకంటే మనకంటే ముందుగా భక్తుల జీవితాల్లో మనం చూసినట్లయితే, భక్తులను ఒక్కసారి ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో ప్రతిరోజు మనం చెప్పుకుంటూనే ఉన్నాం. యోబు గారి గురించి ఆలోచించండి ఒకసారి. యోబు గారికి ఎంత శ్రమ వచ్చింది? తను ఊజు దేశం అంతటిలోనే గొప్ప ధనవంతుడైతే తనకున్న సంపదను మొత్తం కోల్పోయాడు. ఆఖరికి బిడ్డల్ని కోల్పోయాడు, గృహాన్ని కోల్పోయాడు, భార్య చేత దూషింపబడ్డాడు, శరీరంలో ఆరోగ్యం కూడా కోల్పోయాడు యోబు గారు. అటువంటి శ్రమ ఇప్పుడు ఎవరికన్నా వచ్చిందా? లేదు కదా. అయినా గారు యోబు గారు ఏమన్నారు? దేవుడే ఇచ్చాడు, మరలా దేవుడే తీసుకున్నాడు అన్నాడు. అటువంటి విశ్వాసం ఉందా మనకు అసలు? నీతి నిమిత్తం హింసించబడే వాళ్ళదే పరలోక రాజ్యం అని దేవుని వాక్యం సూటిగా మాట్లాడుతుంది మనతో. అయితే నువ్వు రకరకాల శ్రమలను అనుభవిస్తున్నావు ఈరోజు భూమి మీద. ఏ శ్రమలు అంటే అవి లోక సంబంధమైన శ్రమలే ఎక్కువ ఉంటాయి. మన జీవితాల్లోనే లోక సంబంధమైన శ్రమలే ఎక్కువ ఉంటాయి. దేవుని నిమిత్తం, నీతి నిమిత్తం హింసించబడే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. అయితే దేవుని నీతికి మనుషుల నీతికి చాలా వ్యత్యాసం ఉంది. యేసుక్రీస్తు వారు చాలా విషయాల్లో కూడా ఆయన ఏ పాపం చేయకపోయినా కానీ క్షమించి వదిలేశాడు. ఎంత దూషించినా, ఆయన్ని కొట్టి చంపినా కానీ వాళ్ళ గురించి ప్రార్థన చేశాడు ఆయన.
కానీ అటువంటి యేసుక్రీస్తు బిడ్డలము మేమని చెప్పుకుంటున్న మనలో ఎంత శ్రమను ఓర్చుకోగలుగుతున్నావు నువ్వు? చనిపోయాడు కదా యేసుక్రీస్తు వారు. అసలు ఆ శ్రమతో పోల్చుకుంటే నీకు వచ్చిన శ్రమ ఒక శ్రమేనా? పౌలు గారి గురించి ఒకసారి చూద్దాం మనం. పౌలు గారి జీవితంలో పౌలు అంటే పౌలుకు ముందు సౌలు ఉన్నాడు. ఒకే వ్యక్తి ఆయన. సౌలు, మొదట సౌలు. ఆయన ఏం చేసేవాడంటే ఈ బిడ్డ దేవుని నమ్ముకున్న బిడ్డ అని తెలిస్తే ఆ బిడ్డను బయటకు లాక్కొచ్చి ఈడ్చి మరీ చంపేసే వ్యక్తి. అంత ఘోరమైన వ్యక్తి. ఆ వ్యక్తిని దేవుడు మార్చుకున్న తర్వాత ఆయన ఎంతగా మారాడంటే ఒకసారి చూద్దాం మనం. అపోస్తల కార్యాల గ్రంథము 14వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. అపోస్తల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 19వ వచనం. ఒక్క నిమిషం చదవండి. అంతియోకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను వారి పక్షముగా చేసుకొని సౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొయకును అంతియోకును తిరిగి వచ్చారు. చూసారా ఇక్కడ ఏ సౌలైతే దేవుని నమ్ముకున్న బిడ్డల్ని బయటకు లాక్కొచ్చి ఈడ్చి మరీ చంపాడో అదే సౌలు పౌలుగా మార్చబడ్డ తర్వాత ఆయన జీవితంలో జరిగింది ఏంటి ఇక్కడ చదువుదాం మళ్ళీ. అంతియోకయ నుండి ఈకొనియ నుండి మనుష్యులు యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయిన అనుకొని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. ఎంతగా కొట్టారంటే ఇంక ఈడు చనిపోయాడురా అని వదిలేసి వెళ్ళిపోయారంట పౌలు గారిని. ఆయన ఏం చేశాడు? మరలా తెల్లవారే లెగిచి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు పౌలు గారు. అటువంటి శ్రమ ఈ రోజుల్లో ఎవరన్నా అనుభవిస్తున్నారా? నీకు వచ్చే చిన్న చిన్న శ్రమలకే నువ్వు అసలు అక్కడ దాకా వెళ్లకుండానే దేవుని మీద నిందలేస్తూ నాకేం మంచి జరగట్లేదు, నా జీవితంలో అసలు నేను మందిరానికి వస్తూనే ఉన్నా, అన్నీ చేస్తూనే ఉన్నా కానీ నా జీవితంలో ఏమీ జరగట్లేదని ఆయనకి ఇష్టమైన చింత లేదు నీలో. లోకానుసారమైన చింత ఉంది కాబట్టి దేవుని కార్యాలను చూడలేకపోతున్నాం. శ్రమ అసలు ఏంటి? శ్రమ మీ లోకంలో ఉండేది శ్రమ కాదు. మీరు దేన్నైతే ఒక విషయాన్ని మీరు చిన్నగా తీసుకున్నారు, లైట్గా తీసుకున్నారనుకో, దాన్ని ఎక్కువగా ఆలోచించారంటే అది మీకు బాధ. దాన్ని వెంటనే వదిలేశారంటే అది బాధగా ఉండిద్దా? పనిలో పడిపోండి, అది మర్చిపోయి పనిలో పడిపోయారంటే ఏమైంది? దాన్ని మర్చిపోతారు. కానీ దాన్నే ఆలోచిస్తూ ఇది నాకు శ్రమ, ఇది పెద్ద నా జీవితంలో ఇది పెద్ద సమస్య అని నువ్వు అనుకుంటేనే అది సమస్య అయింది. కానీ నువ్వు దాని గురించి మర్చిపోతే అది నీకు సమస్య కాదు. దేవుడు మనకు నేర్పించే విధానంలో బైబిల్ చదివితే మనకు వచ్చే శ్రమలు అసలు శ్రమలే కాదు. మనం ఎవరితో పోల్చుకోవడానికి సరిపోయిన వాళ్ళమే కాదు. అసలు మనకు వచ్చే శ్రమలు కాదు. కాబట్టి ఒక్కసారి భక్తుల జీవితాలను మీరు చూసినట్లయితే మీ లోకంలో ప్రతి మనిషి ఏదో రకమైన శ్రమ చేత బాధపడుతూనే ఉన్నాడు. భూమి మీద పడ్డ తర్వాత ప్రతి మనిషి కూడా బాధను అనుభవిస్తూనే ఉన్నాడు. అయితే ఏం బాధ అనుభవిస్తున్నావు? నువ్వు ఎవరి కోసం అనుభవిస్తున్నావు? నువ్వు దేవుని నిమిత్తం, నీతి నిమిత్తం బాధ అనుభవిస్తేనే నువ్వు పరలోక రాజ్యానికి అర్హురాలివి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, ఈ లోక సంబంధమైన వాటి కోసం నాకన్నీ శ్రమలే, నాకన్నీ నిందలే, నేను పుట్టిన దగ్గర నుంచి కూడా బాధ అనుభవిస్తూనే ఉన్నానని చెప్పుకుంటూ బ్రతుకుతున్నారు కొంతమంది. అయితే నీ బాధ ఎవరి కోసం అనుభవిస్తున్నావు? నీ కోసం, నీ బిడ్డల కోసమే అనుభవిస్తున్నావు. కానీ దేవుని కోసం నువ్వు బాధ అనుభవించట్లేదు. నీతి నిమిత్తం హింసింపబడు వారే ధన్యులు, పరలోక రాజ్యం వారిదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎందు నిమిత్తం అనుభవిస్తున్నావు మీరు బాధ? ఒక్కసారి ఆలోచించండి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవువాడుగా కానీ
బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. అయితే ఎలా అనుభవించాలంట శ్రమ? నువ్వు ఒకవేళ నరహంతకుడు అయ్యో, దొంగ అయ్యో, దుర్మార్గుడు అయ్యో, లేకపోతే పరుల జోలికి పోయో, కొంతమంది కావాలని కదిలించుకొని పోయి తిట్టించుకొని గొడవలు పెట్టుకొని కేసులు పెట్టుకొని బాధలు అనుభవిస్తారు. అవి ఎవరు కొని తెచ్చుకున్నారు? వాళ్ళే కొని తెచ్చుకున్నారు. అయితే నీ బాధ ఎందుకు అనుభవించాలంట? నువ్వు కింద రాయబడిన మాట ఏమిటి? ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. క్రైస్తవుడైనందుకు నిన్ను ఎవరన్నా నిందిస్తున్నారా, హింసిస్తున్నారా? చాలా ఇబ్బందులు వస్తాయి మన కుటుంబాల్లో కావచ్చు, లేకపోతే సంఘంలో కావచ్చు, లేకపోతే ఎటువంటి పరిస్థితిలోనైనా నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఏదన్నా మాట అనగానే ఏమంటారు? నిన్ను ప్రార్థనకి వెళ్తున్నావుగమ్మా, ముందు ప్రవర్తన మార్చుకో. ప్రతి దానికి కూడా ఏమంటారు? ప్రార్థనకి వెళ్తున్నావుగా, క్రైస్తవురాలు అంటున్నావుగా, ఏది నీలో భక్తి ఏది, నీలో విశ్వాసం ఏది, నీలో మాదిరి ఏది అని ప్రతి దానికి కూడా నీకు మొదట చూపించే చూపు ఏంటంటే నువ్వు క్రైస్తవురాలివి అని నీకు గుర్తు చేస్తూ ఉంటారు మనుషులు. అయితే ఈ గుర్తు చేసే క్రమంలో నిందలు చాలా వస్తాయి మనుషుల మీద. నిందలు నిజాలు కాకూడదు. నిందలు రావచ్చు కానీ ఆ నింద ఎప్పటికీ నిజం కాకూడదు. అప్పుడే నువ్వు క్రైస్తవురాలిగా, దేవుని నమ్మిన బిడ్డగా, ఆయనకు మహిమ తెచ్చే బాధ నువ్వు అనుభవించినట్టు లెక్క. ఇక్కడ పైన రాయబడినట్టు నరహంతకుడుగా గానో, దొంగగా గానో, దుర్మార్గుడుగా గానో, లేకపోతే పరుల జోలికి పోరువాడుగా గానో నువ్వు ఒకవేళ బాధ అనుభవిస్తే అది నువ్వు నీ చేతులారా కొని తెచ్చుకున్న బాధ కానీ నువ్వు దేవుని నిమిత్తం అనుభవించే బాధ కాదు. కానీ నువ్వే తప్పు చేయకపోయినా సరే నీ మీద నింద వేసి నిన్ను కావాలని ఇబ్బంది పెడుతున్నారేమో ఒకవేళ, అయితే నువ్వు అది దేవుని కోసం అనుభవిస్తున్న బాధ. నువ్వు ఆ టైంలో ఏం చేయాలి? నన్ను నిందించారు, నన్ను దూషించారు కాబట్టి వీళ్ళకి నేను దూరంగా ఉండాలనే మనసు కాదు. కానీ ఇక్కడ ఏం సెలవిస్తుందంటే దేవుని వాక్యం, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఎలా మహిమపరచాలి? నేనైతే ఏం తప్పు చేయలేదు, అయినా కానీ నా మీద అనేక రకాలుగా నిందలు వస్తున్నాయి. ఇప్పుడు అయినా కానీ నేను నా యందు ఉన్న దేవుడిని నేను స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి మాత్రమే చూస్తున్నారు నా చుట్టూ ఉన్నవాళ్ళు, కానీ ఆ తర్వాత వచ్చే జయాన్ని నేను మాత్రమే చూస్తున్నానని మొదట ఈ నింద అనుభవించే వ్యక్తి నమ్మినప్పుడు మాత్రమే క్రైస్తవుడుగా అతడు దేవుణ్ణి ఆరాధించగలుగుతాడు. అయితే భక్తుల జీవితాల్లో మనం చూస్తే యోసేపు గారి జీవితంలో చాలాసార్లు చెప్పుకున్నాం మనం. యోసేపు గారు ఏ తప్పు చేయలేదు. ఆయనకి పాపం చేసే అవకాశం వచ్చినా కానీ పారిపోయిన వ్యక్తి, అంత నీతిమంతుడు బైబిల్ గ్రంథంలో ఎవ్వరూ లేరు. పాపం చేసే అవకాశం వచ్చిన ఒక యవనస్తుడు, అందగాడు అయినా కానీ పాపం చేసే అవకాశం వచ్చినా కానీ తిరస్కరించి పారిపోయాడంటే ఎంత నమ్మకంగా బ్రతికాడు దేవునికి. అయినా కానీ ఆయన తీసుకుపోయి జైల్లో వేశారు. ఎందుకు? ఆమె రివర్స్లో ఇతడు నన్ను అన్యాయం చేయబోయాడు, ఇతను నా మీద తప్పు చేయబోయాడు అని చెప్పి ఆ పోతీఫర్ భార్య మళ్ళీ రివర్స్లో ఆ యోసేపు గారిని జైల్లో వేయించినా కానీ అతడు ఏమీ మాట్లాడలేదు, మౌనంగా అంగీకరించాడు. ఇప్పుడు ఈ శ్రమ దేని నిమిత్తమైన శ్రమ? నీతి నిమిత్తమైన శ్రమ, దేవునికి అవకాశం ఇచ్చిన శ్రమ అది. ఆ శ్రమ తరువాత యోసేపు గారి జీవితంలో మనం చూసినట్లయితే ఒక ప్రధానమంత్రిగా దేవుడు ఆయన్ని నియమించాడా లేదా? చదువుకున్నాం కదా మనం, నియమించాడా లేదా యోసేపు గారిని? మరి నీ జీవితంలో క్రైస్తవులైనందుకు ఎన్నో రకాల శ్రమలు మీకు వస్తున్నప్పుడు ఆ శ్రమలకు నిలబడుతున్నారా మీరు? శ్రమలకి నిలబడట్లేదు, తట్టుకోలేకపోతున్నారు. చిన్న సమస్యలనే, చిన్న ఇబ్బందులనే తట్టుకోలేకపోయి ఇక్కడ ఒక సందర్భం జరిగింది. ఒకసారి చూద్దాం మనం. అపోస్తలుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చదవండి. అపోస్తలుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. అపోస్తలుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున
అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. అయితే ఇక్కడ స్టెఫను అనే ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఆయన కేవలం యేసుక్రీస్తును నమ్మినందుకే చనిపోయాడు. స్టెఫను గారి గురించి మీరు విన్నారా ఎప్పుడైనా? వాక్యాన్ని బోధిస్తూనే రాళ్లతో కొట్టబడి చంపబడ్డ వ్యక్తి స్టెఫను గారు. అయితే స్టెఫను గారిని చంపిన క్రమంలో అక్కడ ఉన్న సంఘం ఏమైందంటే చెల్లా చెదురైపోయిందంట. ఎందుకు? ఈ స్టెఫను గారిని చంపారు, తర్వాత మనల్ని చంపుతారేమో అని ఆ సంఘం అంతా కూడా చెల్లా చెదురైపోయి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. అయితే కొంతమంది మాత్రమే అక్కడ వాళ్ళతో పాటు ఉన్నారంట. ఎవరు వాళ్ళు? భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. అయితే సంఘాల్లో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. ఎప్పుడైతే ఈ సంఘం అభివృద్ధి చెందుతుంది, ఈ సంఘంలో ఎక్కువ మంది చేర్చబడుతున్నారు అనే టైంలోనే సాతానుకు అది మంచి అవకాశం. ఎలాగైనా చేస్తాడు, ఎవరిని వాడుకుంటాడో తెలియదు, కానీ సంఘంలో వచ్చే హింసలను బట్టి, నిందలను బట్టి సంఘాలు చెదిరిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే దేవుని నమ్మిన బిడ్డలుగా మీకు నేను చెప్పేది ఏంటంటే, ఈ శ్రమ ఎందుకు వచ్చింది? నిందలు వస్తాయి, కానీ ఆ నింద నిజమా కాదా అని విచారించి తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం ఏదైనా చేయాలి. కానీ ఇక్కడ మనకంటే ముందున్న మనుషులు చెదిరిపోయినట్టు చెదిరిపోతే కాపరి లేని గొర్రెల పరిస్థితి ఏమైపోయింది? కాపరి చేతిలో ఉన్న గొర్రెలు ఎప్పుడైనా సరే క్షేమంగా ఉంటాయి. ఎందుకంటే మన కాపరి మన కోసం ప్రాణం పెట్టి వెళ్ళిపోయాడు, మాదిరిని చూపించి వెళ్ళిపోయాడు. మీ కాపరులకు కూడా ఆయన సాదృశ్యంలో ఉన్నారు కాబట్టి మీ కాపరుల కింద మీరు ఉన్నట్లయితే ఎటువంటి నిందనైనా హింసనైనా మీరు అధిగమించడానికి మీకు ఒక మాదిరి చూపించే క్రమం వారి దగ్గర ఉంటుంది. అలా కాకుండా చెదిరిపోయి వారిలో లోపం ఉంది, వీరిలో లోపం ఉంది, ఎవరో కరెక్ట్ కాదు, నేను ఒక్కనే కరెక్ట్ అని ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉండిపోతే, చాలామంది సేవకులు ఇంతకుముందు చెప్పారు, విన్నాను నేను, కట్టెలన్నిటినీ కలిపి మంట వేస్తే ఎలా మండుతుంది? వాటిలోంచి ఒక కట్టె తీసి బయట పెడితే ఆ కట్టె మండగలిగిద్దా? మండగలగదు. అలాగే సంఘంలో నువ్వు చేర్చబడితే ఎవరో ఒకళ్ళు సంఘం అంతా కలిసి ఉన్నప్పుడు వారందరూ కలిసి మందిరానికి వస్తారు. అలాగే వీళ్ళే నీవు నివసించే దగ్గర ఉంటారు. ఏ సంఘంలో అయితే నువ్వు స్త్రీని చూసావో ఈ స్త్రీ మళ్ళీ ఎక్కడ ఉండిద్ది? నీ ఇంటి దగ్గర కూడా ఉండిద్ది. అప్పుడు నీ ఇంటి దగ్గర ప్రవర్తన ఆ స్త్రీ చూసిద్దా లేదా? ఆమె చూసినప్పుడు నీకేమనిపించింది అంటే, మేమిద్దరం మందిరానికి వెళ్తున్నాం, ఏమి ముందు నేను ఏదైనా తప్పు చేశానంటే ఏమి ముందే కాదు దేవుని ముందు కూడా నువ్వు మొహం చెల్లదు. కాబట్టి ఒకరికొకరు పురికొల్పుకుంటూ ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు సంఘానికి రావాలి. దేవుని బిడ్డగా శ్రమలు ఎందు నిమిత్తం వస్తున్నాయో ఒకసారి ఆలోచించాలి. మీరు ప్రతి ఒక్క శ్రమ, మీరు అనుభవించే ప్రతి ఒక్క శ్రమ కూడా నేను దేవుని కోసమే అనుభవిస్తున్నానని అనకూడదు. ఎందుకంటే దేవుని నిమిత్తం హింసింపబడే శ్రమలు వేరుగా ఉంటాయి. ఏంటి దేవుని నిమిత్తం హింసింపబడే శ్రమలు అంటే? నీతి నిమిత్తం హింసించబడే శ్రమలు. నీవు తప్పు చేయకుండానే నీ మీద క్రైస్తవుడైనందుకు వీడేమన్నాడు రా, వీడు సైలెంట్గా ఉంటాడు, వీడు ప్రార్థనకి వెళ్తున్నాడు కాబట్టి వీడిని ఎలాగైనా వాడుకోవచ్చని సైతాను ప్రయోగించింది నీ మీద. అటువంటి శ్రమలు మాత్రమే నీతి నిమిత్తం నువ్వు పడే శ్రమలు. అంతేకాని నీ గృహంలో వచ్చేయో లేకపోతే నీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి వచ్చేయో అవి మాత్రం నువ్వు క్రీస్తు నిమిత్తం అనుభవించే శ్రమలు కాదు. యోబు గారి జీవితం మీరు చూడండి, ఆయన నీతి నిమిత్తం మాత్రమే హింసింపబడ్డాడు. ఆయన ఎంత భక్తిపరుడు, ఆయనలో లోపం లేదు. అయినా కానీ దేవుడే ఒక్కోసారి మన జీవితాల్లో శ్రమలు రావడానికి అనుమతిస్తాడు. అంతదాకా మనం వెళ్ళలేదులేండి. దేవుడు పరీక్షించే పరిస్థితికి ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడైతే మనకొచ్చే శ్రమలు మనమే కొని తెచ్చుకునే శ్రమలు ఇవన్నీ. కానీ యోబు గారంతటి విశ్వాసం ఎవరిలో లేదు. అంత శోధించే పరిస్థితికి ఎవరు వెళ్ళలేదని నేను అనుకుంటాను. అయితే యోబు గారు ఎలా అనుభవించాడు శ్రమని?
ఉన్నదంతా పోయింది, బిడ్డలు పోయారు, భార్య చేత తిరస్కరించబడ్డాడు, చివరికి ఆరోగ్యం కూడా లేని పరిస్థితి వచ్చింది యోబు గారికి. అయినా కానీ దేవుణ్ణి దూషించలేదు, ఆయన్ని విడిచి పోలేదు. యోబు గారిని ఒక మాదిరిగా చూడాలి. మనం వాక్యాన్ని చదివామంటే చదివాం కాదు, విన్నామంటే విన్నాం కాదు, ఆ వాక్యానుసారంగా బ్రతికినప్పుడు మాత్రమే వారికి కలిగిన మేళ్ళు నీ జీవితంలో కూడా నువ్వు చూడగలుగుతావు. దేవుడు ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు, కానీ మనుషులే మారుతున్నారు. మనుషుల మనసులు ఎప్పుడు ఎలా ఉంటున్నాయో అర్థం కావట్లేదు. దేవుడు ఎప్పుడూ మారలేదండి. దేవుడు ఎవరికైనా ఆయన మాట విన్న వెంటనే ఆయన మాట విన్న వారికి ఏం కావాలో అనుగ్రహించాడు. చూసాం కదా మనం. యోబు గారు అన్నీ పోగొట్టుకున్నాడు, మరలా రెండింతలు పొందుకున్నాడా లేదా యోబు గారు? మరి మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఎందుకంటే దేవుడు మన జీవితంలో పెట్టే శ్రమలు మనం అనుభవించట్లా. దేవుడు శ్రమలు పెట్టడానికి అవకాశం మనం వేయకుండా సొంతగా మనమే కొన్ని శ్రమలు తెచ్చుకొని వీటినే మేము దేవుని నిమిత్తం అనుభవిస్తున్నాం అన్నట్లు బ్రతుకుతున్నారు. కానీ దేవుని నిమిత్తం ఎవరు హింసింపబడట్లేదు. నీతి నిమిత్తం హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తం హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీకు ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. అయితే ఏం చేయాలంట? హింస వచ్చినప్పుడు సంతోషించి గంతులు వేయాలంట. వేస్తామా మనం? అసలు నీతి నిమిత్తం వాక్యం చదవటం, అసలు ఈ చదివేటప్పుడు ఒక్కోసారి వణుకొచ్చింది నాకు నిజంగా వాక్యాన్ని చదివేటప్పుడు. ఎందుకంటే ఇంతదాకా మనం వెళ్ళలేకపోతున్నాం. అంత పరిస్థితికి మనం వస్తే మనకి ఎవరు చెప్పే పరిస్థితి ఉండదు, మనమే ఒకళ్ళకి మాదిరికరంగా ఉంటాం. ఇంతదాకా వెళ్ళకపోవటం బట్టే మనకి ఇటువంటి ఇబ్బందులనైనా నిందలనైనా కానీ ఓర్చుకోలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. అయితే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించిరి. మనకు పూర్వం ఉన్న ప్రవక్తలను కూడా హింసించారు జనులు. అయితే దానియేలు గారి గురించి మనకు తెలుసు. దానియేలు గారు శోధింపబడ్డాడు. ఎలాగా? ఆయన రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, దేవునికే ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఆ కాలంలో ఉన్న రాజు ఏం చేశాడంటే ఒక బొమ్మను పెట్టించి నువ్వు దీనికి మొక్కాల్సిందే, ప్రతి ఒక్కరూ ఈ ఆస్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ మొక్కాల్సిందే ఈ బొమ్మకని చెప్పినప్పుడు దానియేలు గారు మొక్కలేదు. ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు కదా ఆజ్ఞ. ఆజ్ఞను పాటించిన బిడ్డగా, దేవుని నమ్ముకున్న బిడ్డగా ఆయన ఏం చేశాడు? ఒక రాజు ఆజ్ఞను కూడా తిరస్కరించినప్పుడు శ్రమ అనుభవించాడు. దేని నిమిత్తం అనుభవించాడు? నీతి నిమిత్తం శ్రమ అనుభవించాడు. క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించాడు. ఆ శ్రమలోంచి దేవుడు ఆయన పక్కకి తీసుకొచ్చాడుగా. సింహాల గుహలోంచి ఒక వ్యక్తి బయటకు రావడం అంటే మాటలేనా? సింహం మనిషిని చూడగానే ఆకలి తీర్చుకోవడానికి చంపేసింది వెంటనే. అటువంటి సింహాలు మోకరించాయంట దానియేలు గారికి. ఎవరిది ఆ పవరు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి అంటే దేవుని శక్తి. దేవుని బిడ్డగా తను ఉన్నప్పుడు దేవుని మనసు నీ మనసు ఒకేలా ఉంటే దేవుని ముఖం ఎలాగైతే ప్రకాశించిద్దో నీ ముఖం కూడా అలాగే ప్రకాశించిద్దంట. బైబిల్లో రాయబడి ఉంది ఆ మాట. అయితే దేవుని ఆలోచనలు మన ఆలోచనలు ఒకటిగా లేవు. దేవుని మాటలు మన మాటలు ఒకటిగా లేవు. మాటలైతే చెప్తున్నాం కానీ క్రియల్లో దేవుణ్ణి కనపరచలేని బిడ్డలుగా మనం ఉన్నాం. శ్రమ ఎందు నిమిత్తం అనుభవిస్తున్నావు నువ్వు? శ్రమ ప్రతి మనిషి భూమి మీద పడ్డాక ఏదో ఒక శ్రమ నిమిత్తం
అనుభవిస్తూనే ఉన్నాడు. అయితే నీ శ్రమలన్నిటినీ దేవునితో పోల్చొద్దు. నువ్వు అనుభవించే ప్రతి చిన్న శ్రమ కూడా దేవుని నిమిత్తం కాదు. ఒకవేళ నిజంగా నువ్వు దేవుని నమ్మినందుకే నువ్వే తప్పు చేయకపోయినా నీ మీద నింద వేశారంటే అది నువ్వు క్రైస్తవుడైనందుకు అనుభవిస్తున్న శ్రమ. దాన్ని బట్టి దేవుడు నీకు మంచి ప్రతిఫలం ఇస్తాడని నమ్మి ఓర్చుకొని ముందుకు పోవాలి. కానీ నేను నీతి మంత్రాలని అయినా కానీ నన్ను అన్నారు, నేను ప్రూవ్ చేసుకోవాలని పోయావంటే అక్కడే ఆగిపోయింది. నీకు ఇంకా లేదు, ఛాన్స్ లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎంత నీతిమంతుడైనా కానీ ఆయన రుజువు చేసుకోలేదు. ఎక్కడ చేసుకున్నాడా? నేనే తప్పు చేయలేదు, నన్ను అంటారా మీరని తిరగబడ్డా? తిరగబడలేదు. కానీ మనం మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. నేనేం చేయలేనప్పుడు నువ్వు నన్ను ఎందుకు అంటావు అని రివర్స్లో తిరుగుతాం, అన్నీ చేస్తాం, మళ్ళీ మందిరానికి వస్తాం. మేమే భక్తులు, నెంబర్ 1 భక్తులం మేమే అన్నట్టు బ్రతుకుతూ ఉంటాం. అయితే మనుషులను మెప్పించే భక్తి నువ్వు చేస్తే మనుషులే నీకు ప్రతిఫలం ఇస్తారు. కానీ దేవుణ్ణి మెప్పించే భక్తి నువ్వు చేస్తే ఆయన దగ్గర నుంచి వచ్చే మేలు నువ్వు పొందుకుంటావు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసలలోను, ఉపద్రవంలోను నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇందాక చెప్పాక పౌలు గారు అంటే మారక ముందు పౌలు గారు వేరు, మారిన తర్వాత పౌలు గారు వేరు. మారితే అలా మారాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. ఏం చేశాడు సౌలు గారు? ఎవరైతే నేను దేవుని నమ్ముకున్న బిడ్డ అన్నారో వాళ్ళని ఏడ్చుకొచ్చి చంపిన సౌలు గారు ఎలా మారాడు? ఆయన్ని ఈడ్చి ఆయన్ని కొట్టారు. ఎందుకు? వాక్యాన్ని బోధిస్తున్నందుకు. ఆయన రాళ్లతో రువ్వి కొడితే వీడు చచ్చాడు ఆయన, కానీ ఈడ్చి బయటేస్తే మళ్ళా తెల్లారి లేచి వాక్యం ప్రకటించడానికి వెళ్ళాడంట పౌలు గారు. మారితే అలా మారాలి, క్రియల్లో ఉండాలి విశ్వాసం, మాటల్లో కాదు. మారితే అలా మారాలి, లేకపోతే నేను క్రీస్తుని నమ్మలేదమ్మా, నేను అందరితో పాటే ఉంటున్నానని మనం కూడా అంతే ఉండాలి. కానీ నామకార్థ భక్తి చేస్తున్నాం, మనుషులు కనపడాలని, కనపడ్డప్పుడు మాత్రమే భక్తి చేసిన తర్వాత అంతా లోకానుసారమైన పరిస్థితిలోనే మనం ఉంటున్నాం. అయితే నువ్వు అనుభవించే శ్రమ దేనికి అనుభవిస్తున్నావు? ఎవరి నిమిత్తం అనుభవిస్తున్నావు? ఒకవేళ నువ్వు కొని తెచ్చుకున్న శ్రమలు అయ్యి దేవుని నిమిత్తం అనుభవించే శ్రమలని ఒక్కసారి మీరే ఆలోచించాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. రోమపత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడును. అయితే చాలండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయనని ఎరిగి శ్రమల యందు కూడా అతిశయపడుదును. శ్రమ ఏం చేసిద్దంట? ఓర్పును కలగజేసిద్దంట. శ్రమ వస్తే మనలో ఓర్పు రావాలి. నెక్స్ట్ శ్రమ తర్వాత ఓర్పు రావాలి. కానీ కొన్నిసార్లు మన హృదయాలు కఠినపరచబడతాయి. ఎందుకంటే మనలో ఉన్న చిన్నపాటి తత్వం ఏంటంటే నేనేం చేయలేదు అనే కొంచెం ఇది ఆ మనిషిని ఏం చేసిద్దంటే దేవుని వైపు చూడకుండా చేసిద్ది. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటంటే శ్రమ ఓర్పును కలగజేయాలి. నీకు ఓర్పు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు శ్రమను అధిగమించగలుగుతావు. కానీ ఎటువంటి నీ సొంత ప్రయత్నాలు చేసినా కానీ అవి విఫలమవుతాయి. నీకు వచ్చే ప్రతి శ్రమకు కూడా దేవుణ్ణి పేరు పెట్టవద్దు. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు,
అతను శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయనను ఎవరిని శోధింపడు కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొలుపబడిన వాడై శోధింపబడును. అయితే నువ్వు పడే శోధనకి దేవునికి పేరు పెట్టొద్దు. నేను అనుభవిస్తున్న ప్రతి బాధ కూడా దేవుని నిమిత్తమే అని అనొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇందాక చెప్పుకున్నాం కదా, ఒకవేళ నువ్వు దేవుని నిమిత్తం అనుభవించే శ్రమ అయితే యోబు గారు పడ్డ శ్రమలా ఉండాలి, యోసేపు గారు అనుభవించిన శ్రమలా ఉండాలి. ఎంత అసహించుకొని ఉంటారు యోసేపు గారు. నిజంగా అక్కడ తెలిసినప్పుడు అరే వీడిని ఎవ్వరూ లేరు అనాథనని నేను ఇంట్లో పెట్టుకుంటే వీడు ఎంత పని చేస్తాడరా అని ఆ యజమాని ఎంత కోపించుంటాడు. కోపించే కదా చెరసాల్లో వేయించింది. ఆ యోసేపు గారు ఆ పరిస్థితులు ఎంత బాధపడి ఉంటాడు. ఏమీ చేయకుండా అన్యాయంగా తీసుకెళ్ళి చెరసాల్లో వేసి తిరిగి మళ్ళీ రివర్స్లో తన మీదే అనుమానించే పరిస్థితికి వాళ్ళు వచ్చినప్పుడు ఎంత శ్రమపడి ఉంటారు. ఆ కాలంలో తన తల్లి లేదు, అక్కడ తన తండ్రి లేడు, తన అన్నదమ్ములు లేరు, ఎవ్వరు లేరు పంచుకోవడానికి, ఒక్కడే ఉన్నాడు. అయినా కానీ ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. కాబట్టే మరలా తిరిగి తను జయించగలిగాడు, తన శ్రమను అధిగమించగలిగాడు. అలాగే మనం కూడా క్రీస్తు నిమిత్తం నీతి నిమిత్తం పడాలి శ్రమలు. మనకు వచ్చే చిన్న చిన్న ఇబ్బందులన్నీ దేవునితో ముడిపెట్టమాకండి. మందిరం ద్వారా వచ్చే శ్రమలను అనుభవించండి. ఒకవేళ నువ్వు క్రైస్తవుడైనందుకు నిన్ను ఎవరన్నా నిందిస్తే సైలెంట్గా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దాన్ని అనుభవించినట్టు. తిరగబడితే తెలివిగా మాట్లాడతాను నేను, నన్ను అంటే ఊరుకుంటానా ఏందని రివర్స్లు వెళ్ళిపోతే అది నువ్వు అనుభవించినట్టు కాదు. అక్కడ నువ్వే తీర్చుకున్నావు కదా, తీర్పు నువ్వే తీర్చుకున్నావు. దేవునికి అవకాశం ఇవ్వలేదు. దేవునికి అవకాశం ఇచ్చి నిలబడినప్పుడు మాత్రమే నువ్వు క్రీస్తు నిమిత్తం శ్రమను అనుభవించిన దానివి అవుతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. అయితే మనుషులకు కలిగే ఇంత చాలు, ఇంకా ఈమె ఎంతే సహించగలిగిద్ది అనే శ్రమ మాత్రమే నీకు పెడతాడంట. నీ సామర్థ్యం ఎంతో దేవునికి తెలుసు. ఇంత ఒక్కొక్క అమ్మ ఉంటుంది, చిన్న తప్పిదానికి కూడా ఆమె ఓర్చుకోలేదు, వెంటనే ఏడ్ చేస్తూ ఉంటారు చాలామంది. ఒక్కొక్కళ్ళేమో చాలా వరకు గట్టిగా ఉంటారు, వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకొని ఉంటారు. వాళ్ళు పెద్ద పెద్ద శ్రమలను కూడా తట్టుకునేటట్టు ఉంటారు. అలాగే దేవునికి తెలుసు ఏ వ్యక్తి ఎంత శ్రమని ఓర్చుకోగలదో. నీవు సహించగలిగినంత శ్రమ తప్పితే నీకు పెద్ద శ్రమలేవి దేవుడు పెట్టడంట. శ్రమలు పెట్టినా కానీ ఆ శ్రమల్లోంచి ఎలాగ తప్పించుకోవాలి అనే జ్ఞానాన్ని కూడా దేవుడే నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు ఆయనతో మాట్లాడితేనే కదా తెలిసేది నీకు. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటేనే కదా ఒకరేమనుకుంటున్నారు, నీ మనసులో నాకు తెలియాలంటే నేను నీతో మాట్లాడాలి. అలాగే నీవు దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే అసలు ఆయన నీ గురించి ఏమనుకుంటున్నాడో నీకు తెలిసిద్ది. ఆయన నుంచి వచ్చే సమాధానాన్ని ఎంతమంది కోరుకుంటున్నారు? ప్రార్థన చేయటం అంటే ఏదో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు చేసేవాళ్ళు లేరులే, కానీ ఉదయం సాయంత్రం చేసేవాళ్ళు ఉన్నారు. అది కూడా మళ్ళీ పాస్టర్ గారు అడిగితేమో అందరిలో పట్టుకొని అడిగితే చెయ్యత్తలేదేమో అన్నట్లు ప్రార్థన చేయకూడదు. నీ బాధ అంతా కూడా ఆయనతో చెప్పాలి. నమ్మాలి, ముందు మొదటగా నమ్మాలి ఆయన్ని. నేను ఈయనకు చెప్తే దారి ఎటు నుంచి వచ్చితే నాకు తెలియదు, సహాయం ఆయనే తీసుకొస్తాడని నమ్మకం కలిగి నువ్వు ఉండి ప్రతి విషయాన్ని నువ్వు ఆయనతో చెప్పినట్లయితే ఆయన నీకు సమాధానం ఇచ్చే దేవుడు. కానీ అటొక్కాలు ఇటొక్కాలు, అటొక్క గంతు ఇటొక్క గంతేసి 2 వైపులా చేయాలని మీ సొంత ఆలోచన చేశారంటే మీరు ఈ శ్రమల్లో విఫలమైపోతారు. శ్రమలు మీరు కొని తెచ్చుకుంటారే కానీ దానికి
ముగింపు ఉండదు ఇంకా. ఎందుకంటే ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇంకా అనేకమైన తప్పులు చేసినట్టు దావీదు గారు ఒక శ్రమను తప్పించుకోవడానికి ఇంకా అనేకమైన శ్రమలు తెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా కాదు, శ్రమ వచ్చినప్పుడు నిలబడాలి. నువ్వు నిలబడినప్పుడు మాత్రమే యోసేపు గారు చూసిన ఆ ఆశీర్వాదాన్ని నీ జీవితంలో కూడా నువ్వు చూడబోతావు. భక్తుల జీవితాలతో పోల్చుకుంటే మనకు వచ్చే శ్రమలు అసలు శ్రమలుగానే అనిపించవు. కాబట్టి మీకు వచ్చే ప్రతి ఒక్క హింసకి, ప్రతి ఒక్క నిందకి నేను దేవుని కోసమే అనుభవిస్తున్నానని చెప్పి దేవుని మోసం చేయమాకండి. మీరు అనుభవించే దేవుని నిమిత్తం అయితే మీలో నీతి ఉంటుంది, మీలో ఓర్పు ఉంటుంది, మీలో సహనం ఉంటుంది. అది మీకు రుజువు. ఈమె దేని నిమిత్తం అనుభవిస్తున్న శ్రమ అని ఒకరు నిన్ను గుర్తించాలంటే మీలో మొదటగా ఏముండాలి? ఓర్పు ఉండాలి. శ్రమ తర్వాత ఓర్పు రావాలి, సహనం రావాలి, ప్రేమ రావాలి. అది క్రీస్తు ప్రేమ. క్రీస్తు ద్వారా నువ్వు అనుభవించే శ్రమ. ఎన్నో రకాలుగా అంటారండి మనుషులు. క్రైస్తవులైనందుకు సేవకులుగా ఉన్నప్పుడు తెలుస్తుంది కదా. ఇంతకుముందు నాకు తెలియదు, ఎందుకంటే నేను ఒక విశ్వాసిగానే ఉన్నాను. కానీ సేవకులైన తర్వాత అనేక మంది వస్తారు ఎన్నో విషయాలు చెప్పడానికి, వారి బాధలు పంచుకోవడానికో లేకపోతే సలహా అడగడానికో ఎలాగోలా వస్తారు. వాళ్ళ మాటలు పంచుకుంటారు. మేము ఏది చెప్పాలో మేము చెప్పి పంపిస్తాం. కానీ చూసే వాళ్ళకి అలా ఉండదు. ఇక్కడ మాటలు అక్కడ చెబుతుంది, అక్కడ మాటలు ఇక్కడ చెబుతుంది అంటారు. లేకపోతే వాళ్ళ పక్షాన మాట్లాడుతుంది అంటారు. లేకపోతే ఎప్పుడు ఏదో ఒక నింద ఇంకా వేస్తూనే ఉంటారు మనుషులు. ఎందుకంటే సేవకులుగా ఉన్నప్పుడు అందరి గురించి ఆలోచించాలి, ఎవరిని కోల్పోకూడదు. ఎందుకంటే శత్రువునే ప్రేమించమని చెప్పాడు కదా దేవుడు. మరి ఆయన శిష్యులుగా బ్రతుకుతున్నప్పుడు అందరికీ సమాధానం చెప్పాలి కదా. ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే ఇంకో వ్యక్తికి నచ్చదు. ఇలా రకరకాల హింసలని, నిందల్ని సేవకులు చాలా మంది ఓర్చుకుంటూ ఉంటారు. మా గురించి నేను చెప్పట్లేదు, కానీ ఇంకా అనేకమైన పెద్ద పెద్ద సమస్యల్ని అసలు సంఘంలో ఉన్న వారి ద్వారానే కొట్టబడి, రాళ్లతో కొట్టబడి, లేకపోతే తరిమి వేయబడి, లేకపోతే వీళ్ళు మంచోళ్ళు కాదు అని నింద వేయబడి వెళ్ళిపోయిన సేవకులు చాలా మంది ఉన్నారు. క్రీస్తు నిమిత్తం మాత్రమే వాళ్ళు ఆ శ్రమను అనుభవిస్తారు. వాళ్ళు కూడా లోకంలో ఉంటే అందరిలాగా ఉంటే తిరిగి మాట్లాడలేరా? ఏదో ఒకటి చెప్తారు కదా సమాధానం. అయినా కానీ ఎందుకు ఓర్చుకుంటున్నారంటారు? క్రీస్తు ప్రేమను బట్టి మాత్రమే ఓర్చుకుంటారు. క్రీస్తుని నమ్ముకున్నారు కాబట్టే ఓర్చుకుంటారు. క్రీస్తు బిడ్డలు కాబట్టే ఓర్చుకుంటారు. కానీ ఎవరిని నిందించాలని కానీ హింసించాలని కానీ వారి మనసుల్లో ఎప్పుడూ ఉండదు. దయచేసి మీరు కూడా ఆలోచించండి. తప్పు చెయ్యనండి ఎవరినైనా సరే. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళకి తెలియకుండానే జరుగుతాయి. అలాగా జరిగినప్పుడు వాళ్ళని మనం క్షమించే మనస్తత్వం మనకు ఉండాలి. వాళ్ళు చేశారని వాళ్ళని ఇంకా దూరంగా పెట్టి ఇది ఇంకా ఎక్కువయ్యేటట్లు మనం చేసుకోకూడదు. ఎందుకంటే నీకు శ్రమ వచ్చినప్పుడు ఆలోచన కలగాలి, అమ్మో ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తుందేమో నాలో సైతాను, నేను దానికి అవకాశం ఇవ్వకూడదు, నేను దేవుని బిడ్డని, నేను ముందు దేవునికి ఇస్తాను అవకాశం అని సైతానికి భయం కలిగేటట్టు నువ్వు ప్రవర్తించాలి. కానీ సైతానికి లొంగిపోయి దేవునికి దూరంగా ఉండి, దేవుని బిడ్డలకు దూరంగా ఉండి మనం ఏమీ చేయలేం. కాబట్టి దయచేసి శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నావు నువ్వు? శ్రమలు ఎవరి కోసం అనుభవిస్తున్నావు? శ్రమలు నీకు వచ్చే ప్రతి శ్రమకి కూడా దేవుడే కారణం కాదు. కాబట్టి నీతి నిమిత్తం శ్రమలు అనుభవించడానికి సిద్ధపడండి. ఎందుకంటే మీరు ఎన్నుకున్న మార్గం ఇరుకు ద్వారం. ఇక్కడ అన్ని ఆహ్లాదకరమైన పరిస్థితులు ఇక్కడ ఉండవు. ఎప్పుడు ఏ శ్రమ వచ్చిందో తెలియదు. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఓర్చుకునేటట్లే ఉండాలి. అబ్రహాం గారి జీవితంలో ఏం జరిగింది? ఆయనకి బిడ్డలు లేనప్పుడు 90 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత 100 సంవత్సరాలు అప్పుడు ఒక్కొక్క కుమారుడు కలిగితే ఆ కుమారుడిని దేవుడు ఇమ్మన్నప్పుడు అబ్రహాం గారు మారు మాట మాట్లాడలేదు. అటువంటి శ్రమ నీకేమైనా వచ్చిందా? రాలేదు. యోబు గారి జీవితంలో చూడు, 10 మంది కుమారుని ఒకేసారి కోల్పోయాడు. అటువంటి శ్రమ నీకేమైనా వచ్చిందా? యోసేపు గారి జీవితంలో వచ్చిన నింద నీకేమైనా వచ్చిందా? ఇంకెందుకు షడ్రకు మెషకు అబేద్నెగోల్ని యేసుక్రీస్తుని నమ్మినందుకే తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశారు. అటువంటి శ్రమ నీకు వచ్చిందా?
దానియేలు గారి జీవితంలో చూసినట్లయితే సింహాల గుహలో వేశారు. అటువంటి శ్రమ నీకు రాలేదే, మరెందుకు వచ్చిన చిన్న చిన్న శ్రమలకే దేవునికి దూరంగా వెళ్తున్నారు? ఎందుకు చిన్న చిన్న శ్రమలు ఓర్చుకోలేకపోతున్నారు? నేను దేవుని నమ్మిన బిడ్డని, ఎన్నిటినైనా నిలదొక్కుంటాను అని నిన్ను చూసి వేరే వారికి కనిపించేటట్లు నువ్వు ఎందుకు ఉండట్లేదు? దయచేసి ఆలోచించండి. నేను శ్రమ అనుభవిస్తున్నానంటే ఎందుకు అనుభవిస్తున్నాను, ఎవరి కోసం అనుభవిస్తున్నాను? ఒకవేళ అనుభవించే ఈ శ్రమ నాకు ఉపయోగకరమా, లేకపోతే నా దేవునికి ఉపయోగకరమా? నాకు మహిమ తెచ్చిద్దా, నా దేవునికి మహిమ తెచ్చిద్దా అని ఆలోచించిన తర్వాత ఆ శ్రమను మీరు అనుభవించండి. నీతి నిమిత్తం హింసింపబడి వారు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రైస్తవుడైనందుకు నిన్ను ఎవరైనా హింసించి నిందిస్తే నిన్ను గంతులు వేయమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ వాళ్ళ మీద రివర్స్లో మనం తిరగబడకూడదు. ఎందుకంటే మనం నేర్చుకునే భక్తి అది కాదు. ఎందుకంటే మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నామంటే శోధించబడటానికే వస్తున్నాం. వాక్యం ద్వారా మనల్ని మనం శోధించుకోవడానికే వస్తున్నాం, సరి చేసుకోవడానికే వస్తున్నాం దేవుని మందిరానికి. కాబట్టి వాక్యం బోధిస్తున్నప్పుడు అపార్థం చేసుకోకుండా ఆ వాక్య ప్రకారం బ్రతకడానికి నాకు సహకరిస్తారని నమ్ముతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే చెప్పండి. దయచేసి భూమి మీద పుట్టిన దగ్గర నుంచి కూడా శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు కొంతమంది మనుష్యులు. అయితే వారికి తెలియదు వారు ఎందు నిమిత్తం అనుభవిస్తున్నారో శ్రమని. క్రైస్తవ బిడ్డగా నువ్వు తెలుసుకున్న తర్వాత అయినా సరే, క్రైస్తవుడైనందుకు మాత్రమే శ్రమ అనుభవించాలి. ఇంకా నువ్వు అనుభవించే ఈ లోక సంబంధమైన ఏ శ్రమ కూడా ఆయనకు మహిమ తేదు అని దేవుని బిడ్డలుగా మొదట మీరు తెలుసుకొని అనేక మందికి తెలియజెప్పే బిడ్డలుగా మీరు ఉండాలి. సౌలు గారి జీవితంలో చూసినట్లయితే ఎంత ఘోరంగా అయితే జీవించాడో మరలా అంతే మధురంగా పౌలు గారి జీవితంలో చూసినట్లయితే రాళ్లతో కొట్టబడి వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా మరలా నేను క్రీస్తు పని చేయాలని చెప్పి లేచి వెళ్ళినటువంటి శ్రమ మనకి రాలేదు. అయినా కానీ వచ్చిన చిన్న చిన్న శ్రమలే తట్టుకోలేక క్రీస్తుతో తోడి నిలబడలేక వెళ్ళిపోతున్నావు, దూరంగా వెళ్ళిపోతున్నావు. క్రీస్తు లేకుండా నీవేమీ చేయలేవు. ఎందుకంటే ఈ లోకంలో ఎన్ని సంపాదించినా కానీ చివరకు ఆయన దగ్గరకు నువ్వు రావాల్సిందే. ఆయన లేకుండా మార్గం లేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని తెలియజేస్తున్నాడు దేవుడు. ఆయన కాదని నువ్వు ఒకవేళ పక్కనకి వెళ్తే నువ్వేమీ చేయలేవు, ఏమీ సాధించలేవు. శ్రమలు వస్తూనే ఉన్నాయి, అనుభవిస్తూనే ఉన్నాం అనుకుంటున్నారు చాలా మంది మనుషులు. అయితే ఎందుకు అనుభవిస్తున్నారు ఈ శ్రమలు? ఎవరి నిమిత్తం అనుభవిస్తున్నారు శ్రమలు? నువ్వు ఒకవేళ నరహంతకుడే అనుభవిస్తున్నావా, దొంగ అనుభవిస్తున్నావా, పరుల జోలికి పోగోడే అనుభవిస్తున్నావా, నువ్వు చేసిన తప్పుకి అనుభవిస్తున్నావా శ్రమని? కానీ అనుభవించే శ్రమలు దేవుని నిమిత్తం అయితేనే అది పరలోక రాజ్యానికి అర్హుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు క్రైస్తవుడైనందుకు అనుభవించాలి శ్రమ, నువ్వు దేవుని నమ్ముకున్నందుకు అనుభవించాలి శ్రమ, దేవుని నమ్ముకున్న బిడ్డగా అనుభవించాలి శ్రమ. శ్రమ అంటే ఏమిటి? అనేకులు నిన్ను చూసి నిందిస్తారు, అయినా కానీ నువ్వు మాట్లాడకూడదు. అనేక మంది నీకంటే ఏ విషయంలోనూ ఎక్కువ కానివారే నీకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. నీకంటే చిన్నవారే నీ గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది. నీకంటే ఎందులోనూ సరితూగని వారే నీకు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. అయినా కూడా సహించాలి, అయినా కూడా నువ్వు మాట్లాడకుండా ఉండాలి. అదే శ్రమను ఓర్చుకోవడం అంటే. నువ్వు తిరగబడే పరిస్థితి ఉంటే అది నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు, కానీ దేవునికి అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి శోధన సహించువాడు ధన్యుడు. నీతి నిమిత్తం హింసింప
హెచ్చింపబడువాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిచ్చినట్లు నీ శ్రమ ఎందు నిమిత్తం అనుభవిస్తున్నావు, నీ శోధన ఎవరి నిమిత్తం, నీ దుఃఖం ఎవరి నిమిత్తం, నీ బాధ ఎవరి నిమిత్తం, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు ఎందుకు శ్రమ అనుభవిస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ కావాలని నువ్వు కొని తెచ్చుకొని అనుభవిస్తున్నావు ఆ శ్రమని, ఆ శ్రమ ద్వారా దేవునికి ఏం ఉపయోగం లేదు. దేవుని బిడ్డవైనందుకు అనుభవించాలి శ్రమని, క్రైస్తవుడు అయినందుకు అనుభవించాలి శ్రమని. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి చిన్న సమస్యకు కూడా దేవుడే కారణం అనొద్దు. ఎందుకంటే మనుషులకు శోధనలు కలుగు చేయడానికి కాదు మన దేవుడు ఉంది. నువ్వు బాధపడుతుంటే చూడటానికి కాదు నీ దేవుడు ఉంది. నిన్ను హింసల పాలు చేయటానికి కాదు నీ దేవుడు ఉంది. అందుకే కదా మనం పడవలసిన బాధలన్నిటినీ ఆయన ఓర్చుకున్నాడు. మనం చేసిన పాపాలకు ప్రతిగా ఆయన చంపబడ్డాడు. మనం చేసిన ప్రతి నీచమైన క్రియకు ప్రతిగా ఆయన సిలువలో వేలాడదీయబడ్డాడు. అటువంటి యేసుని నమ్ముకున్నానని చెప్పుకుంటూ, అటువంటి ప్రభువుని నమ్ముకున్నానని చెప్పుకుంటూ ఎందుకు ఆయన నామాన్ని దూషణ పాలు చేస్తున్నారు? నామకార్థ క్రైస్తవులుగా ఎందుకు బ్రతుకుతున్నారు? పౌలు గారిలాగా రోషం కలిగి బ్రతకలేనప్పుడు ఈ భక్తి అంతా వ్యర్థమేనండి. దయచేసి ఆలోచించండి. నీతిమంతుడైన యోసేపు గారిలా నింద వచ్చినా కానీ దాని నిమిత్తం ప్రార్థన చేసే భక్తులుగా మనం ఉండాలి. నీతిమంతుడైన యోబులా అన్నిటినీ కోల్పోయినా కానీ నా తండ్రి ఇచ్చాడు, మరలా ఆయనే తీసుకొని పోయాడు అని చెప్పే భక్తి నీలో ఉందా? ఆ శ్రమను ఓర్చుకునే తత్వం నీలో ఉందా? అబ్రహాం గారిలాగా ఒక్కగానొక్క బిడ్డను అడిగినా కానీ మారు మాట మాట్లాడకుండా వెళ్ళే పరిస్థితి నీకుందా? ఇవేమీ అనుభవించకుండా వారితో పాటు నాకు ఆశీర్వాదం కావాలి, వారిని ఆశీర్వదించిన దేవా నన్ను ఆశీర్వదించని ఎలా అడగగలుగుతున్నావు దేవుణ్ణి? ఒక్కసారి ఆలోచించు. భక్తుల జీవితాల్లో నువ్వు నేర్చుకున్న దాన్ని క్రియారూపంగా నువ్వు చేసినప్పుడు మాత్రమే ఆయన అడిగే అర్హత నీకుంది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆయన కోసం ఏమీ చేయకుండా అడిగే అర్హత నీకు లేదు. ఒక్కసారి ఆలోచించు. ఆయన కోసం బ్రతకకుండా, ఆయన కోసం నిందలు అనుభవించకుండా, ఆయన కోసం శ్రమలు అనుభవించకుండా, ఆయన కోసం నిన్ను నీవు తగ్గించుకోకుండా, ఆయన కోసం క్షమాగుణం కలిగి లేకుండా, ఆయన కోసం కరుణను నీవు చూపించకుండా ఎలా నేను ఆయన దేవుని ఆయన బిడ్డనని చెప్పుకుంటా